స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలండి. భవనార ప్రియులారా, దేవుని మహాకనికరాన్ని బట్టి మనందరం ఈ రీతిగా మరొకసారి ఈ రీతిగా వాక్య ధ్యానాన్ని చేసే ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే మనందరం కూడా దేవుని ఎంతైనా స్తుతించబద్దులమైన, ప్రభువుని మహిమపరచబద్దులమైన, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము క్రిస్మస్ ఆనందంలో ఉన్నాం. క్రిస్మస్ కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మీరందరూ కూడా క్రిస్మస్ ఆనందం కొరకు సిద్ధపడుతున్న పరిస్థితులు ఉండటం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే కొన్ని కుటుంబాల్లో విషాదకరమైన పరిస్థితులు సంభవించుండొచ్చు. ఎందుకనంటే ఏ రోజున ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలియదు. అయితే ఒకవేళ మీ కుటుంబాల్లో ఏదైనా విషాదకరమైన పరిస్థితులు సంభవించుంటే దేవుని బిడ్డలారా, మీ హృదయాలు కలవరపడినవి కాకండి. మరి దేవుడు వాటిని ఎందుకు అనుమతించాడో తెలియదు. నెమ్మదిగా ఉండండి. ఈ విషయాల్లో కూడా ప్రభువును మీరు స్తుతించగలిగే ఆ ఉన్నతమైన మెట్టిలోకి రావడానికి దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు అనే సంగతిని మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రభువుని స్తుతించాలని చెప్పి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించిన విషయాలు ధ్యానం చేస్తూ ఉంటుండగా స్క్రీన్ మీద మీకు కనబడుతున్నట్లుగా క్రిస్మస్ సమాధానము అనే విషయాన్ని గురించి మనము రెండవ భాగాన్ని ఈ దినాన ధ్యానం చేయబోతున్నాం. గత పర్యాయం మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, క్రీస్తు ఎవరు అనే విషయాల గురించి రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన దైవత్వము కలిగిన వాడు. రెండవది, ఆయన శరీరధారిగా వచ్చినవాడు అనే సంగతులు మనం చెప్పుకున్నాం. అయితే శరీరధారిగా వచ్చినవాడు అనే దాంట్లో కూడా రెండు విషయాలు చెప్పుకున్నాం. ఎందుకు ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది అనే దానికి రెండు కారణాలు మనం చెప్పుకున్నాం. మొదటి కారణం ఏంటి అని అంటే, దేవుణ్ణి ఎవరు కూడా ఇప్పుడు చూచుండలేదు. దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది అనే సంగతిని మొదటి కారణంగా చెప్పుకున్నాం. రెండవ కారణంగా ఏం చెప్పుకున్నామనంటే, ఆయన శరీరధారిగా వస్తేనే రక్త ప్రోక్షణ చెందించడానికి అవకాశం ఉంటుంది. రక్త ప్రోక్షణ జరిగితేనే, పవిత్రమైన రక్తం చెందించబడితేనే మానవునికి పాపక్షమాపణ దొరుకుతుంది అనే సంగతిని గురించి కూడా మనము గత పర్యాయం ధ్యానం చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రిస్మస్ అనే దాంట్లో ఒక చిన్న వర్తమానం. అయితే క్రిస్మస్ సమాధానము అనే సంగతిని మనము ధ్యానం చేస్తున్నాం. సమాధానం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీస్? సమాధానము అంటే అర్థం ఏమిటి? సమాధానం అనేది ప్రధానంగా మనకి రెండు విషయాలు తెలియజేస్తుంది. ఒకటి, శత్రుత్వం నుండి విడిపించబడిన స్థితి. సహజంగా ఇరువురు శత్రువులు శత్రుత్వంతో బ్రతుకుతూ ఉంటుండగా వారి ఇరువురి మధ్య సఖ్యత గనక ఏర్పడితే ఒకరినొకరు క్షమించుకొని సమాధాన పడతారు. దానిని మనం ఏం చెప్పుకున్నాం అంటే శత్రుత్వం నుండి విడిపించబడుట అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఓకేనా?
రెండవది నెమ్మది లేదా శాంతి. దీన్ని మనం సమాధానం అని చెప్తాం. సమాధానం అనేది ఈ రెండు విషయాలు మనకు తెలియచేస్తుంది. మొదటిది శత్రుత్వం నుండి విడిపించబడుట, రెండవది నెమ్మది లేదా శాంతి అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుంది? రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం మనకి ఇలా తెలియజేస్తుంది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని వాక్యం మనకి తెలియచేస్తున్న సత్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుసరించి మానవులమైన మనకి శత్రుత్వం అనేది ఉండకూడదు. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. శత్రుత్వాలు ఉండకూడదు. కానీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా గనక మనం గమనించినట్లయితే స్నేహ సంబంధాల కంటే శత్రుత్వాలే నానాటికి పెచ్చురెళ్ళిపోతున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా శత్రుత్వాలే. దీని ఫలితంగా మనుషుల మధ్యలో పగ, కక్ష, ద్వేషాలు, అసూయలు, క్రోధాలు ఇవన్నీ పెరిగిపోతూ మానవ మనుగడే ప్రమాదకరంగా మారిపోయిన పరిస్థితులు మనకు నేటి సమాజంలో కనబడుతున్నాయి. ఎప్పుడైతే మనుషుడు ఈ శత్రుత్వాలతో అలాగే పగ, కక్ష, ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నాడో ఈ పరిస్థితుల్లో మానవునికి ఏమవుతుందనంటే నెమ్మది, శాంతి కరువైపోతున్న పరిస్థితులు, ఎప్పుడు కూడా భయం గుప్పెట్లో జీవితాలు గడిచిపోతున్న పరిస్థితులుగా నేటి మానవాళి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ తరంలో ఉన్న మనము దాదాపు ప్రతి సంవత్సరము కూడా ప్రతిసారి కూడా ఎప్పుడూ కూడా యుద్ధాలు జరుగుతున్న వార్తలే మనం వింటూ ఉంటున్నాం. నేటికి కూడా యుద్ధ వార్తలు మనకు వినబడుతూనే ఉన్నాయి. అలాగే మన భారతదేశం మీదకి పాకిస్తాన్ కాలు దూవుతున్న పరిస్థితులు కూడా మనందరికీ బాగా తెలుసు. ఒక ప్రక్క శాంతి ఒప్పందాలు జరుగుతూనే ఉంటాయి, మరొక ప్రక్క యుద్ధ వాతావరణాలు కనబడుతూనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో మానవాళి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, మనం గమనించినట్లయితే సమాధానం కొరకు నేటి తరము నానా విధాలుగా ప్రయాసపడుతూనే ఉన్నది, కానీ ఫలితం మాత్రం కనబడట్లేదు. సమాధానం కొరకు నానా తిప్పలు పడుతూనే ఉన్నారు. శత్రుత్వాలు పోగొట్టుకోవాలని ఒక ప్రక్క, హృదయంలో శాంతి సమాధానాలు కావాలని మరొక ప్రక్క, వీటి కొరకు నేటి తరం ఎంతో ప్రయాసపడుతున్న పరిస్థితులు, నేటి వరకు కూడా ఎన్నో తిప్పలు పడుతున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. మరి మనిషికి సమాధానం ఎలా వస్తుంది, మనిషి సమాధానాన్ని ఎలా పొందుకుంటారు అనేది చాలా కీలకమైన ప్రశ్నగా మారిపోయింది. దాని గురించి ఈ దినాన కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మానవుల మధ్య స్నేహ సంబంధాల కంటే శత్రుత్వాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయని చెప్పుకున్నాం కదా. ఎందుకని మానవుల మధ్య శత్రుత్వాలు పెరుగుతున్నాయి, ఎందుకని స్నేహ సంబంధాలు పెరగట్లేదు అని అంటే దీనికి ప్రధానమైన కారణం మానవాళి గుర్తించాలి. ఎందుకు మనుషుల మధ్యలో మనుషులకి అసమాధానాలు? ప్రపంచవ్యాప్తంగా కాసేపు ప్రక్కన పెడదాం, దేశవ్యాప్తంగా దేశాల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసేసి కుటుంబాల్లోనే ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకి మనం వెళ్ళినట్లయితే శాంతి సమాధానాలతో పరిడవిల్లవలసిన, వృద్ధి చెందవలసిన సంఘాల్లో కూడా ఒకరి మధ్య ఒకరికి శత్రుత్వ భావాలు పెరిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు కుటుంబాల్లోనైనా సంఘంలోనైనా సమాధానంతో కూడిన వాతావరణం లేకుండా పోతా ఉంది? ఎందుకని శత్రుత్వాలు, పగ, కక్ష, ద్వేషాలు రగిలిపోతున్న స్థితిగతులకు కారణం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా దయచేసి వినండి. ఇప్పటికే ఈ కార్యక్రమం వింటున్న వారిలో భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, వదినాడి బిడ్డల మధ్యలో, ఏమండి మానవుల సంబంధాల మధ్యలో అసమాధానాలతో రగిలిపోతున్న పరిస్థితులు ఉన్నట్లయితే దీనికి కారణం ఏంటి? అటువైపు పనులు చూస్తే మీరు తప్పు చేశారంటారు, ఇటువైపు పనులు చూస్తే లేదు మీరే తప్పు చేశారంటారు. ఎవరు కూడా తమ తప్పును గుర్తించకపోగా తమను తాము సమర్థించుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. కారణం ఏంటి అని అంటే ప్రియులారా,
వాళ్ళు తప్పు చేయటం, వీళ్ళు తప్పు చేయటం తర్వాత సంగతి పక్కన పెట్టండి. అసలైన సంగతి ఏంటంటే దేవునితో సత్సంబంధం లేకపోవటమే దీనికి కారణం. దేవునితో సమాధానం లేకపోవటమే దీనికి కారణం. మనుషుడు దేవునికి శత్రువు అయిపోయాడు. మనుషుడు దేవునితో శత్రుత్వం కలిగి జీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం గమనించట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఇలా మనకు తెలియజేస్తుంది. ఎలయనగా శత్రువులమై ఉండగా మనుషుడు దేవునికి శత్రువు అయిపోయాడు. మనుషుడు దేవునికి విరోధముగా బ్రతుకుతూ ఉన్నాడు. మనుషుడు దేవుని ప్రక్కన పెట్టి దేవునితో నాకు సంబంధం లేదు, దేవుడు నాకు వద్దు అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. అవునా కాదా? ఈరోజున మనుషుడు దేవుణ్ణి నాకు వద్దు అంటున్నాడు. దేవుడు వద్దు అని ఎట్లా అంటున్నాడు? నోటితో కాదు. నోటితో అనేవాళ్ళు చాలామంది అసలు దేవుడే లేడనేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. అయితే దేవుడు ఉన్నాడని నమ్ముతూ దేవుణ్ణి అవసరమైతే సేవించుచు కూడా దేవుడు నాకు వద్దు అంటున్న జీవితం జీవిస్తున్నారు ప్రజలు. అర్థమవుతుందండి? జీవితంతో వద్దు అని చెబుతున్నారు, ప్రవర్తనతో వద్దు అని చెబుతున్నారు. నోటితో చెప్పట్లా. నోటితో చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి కాదు ఇక్కడ మనం ఆలోచన చేస్తుంది. దేవుడు ఉన్నాడని చెబుతూ దేవుని దగ్గరికి వస్తూ కూడా ప్రవర్తనతో జీవితంతో దేవుణ్ణి వద్దు అంటున్నారు అన్నమాట. ఎలాగునా? దేవుడు ఏది చేయొద్దు అని చెబుతున్నాడో మనుషుడు అదే చేస్తున్నాడు. దేవుడు ఏది చేయమని చెబుతున్నాడో ప్రయత్నం కూడా చేయట్లేదు, దాన్ని చేయటానికి ఇష్టపడట్లేదు. ఇవన్నీ కాదని చెప్పేసి ఒకటే అనుకున్నాడు, అసలు దేవుడే లేడు అంటున్నాడు. ఇట్లా మనుషుడు తయారైపోయాడు. దీని ఫలితమే ప్రియులారా దయచేసి వినండి, దేవునితో సంబంధం లేకపోవటం చేతనే మనుషులతో కూడా మనిషికి సంబంధం లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి కలిగి మానవుడు తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో నిజముగా శత్రుత్వం కలిగి బ్రతుకుతున్న పరిస్థితులకు కారణం నీకు దేవునితో సరైన సంబంధం లేకపోవటమే అనే సత్యాన్ని గుర్తించాలి. దేవుని బిడ్డలారా, నీవు మొదట దేవునితో సమాధానం కలిగి ఉంటే ఆటోమేటిక్గా దానంతట అదే నువ్వు మనుషులతో కూడా సమాధానం కలిగి జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సూత్రాన్ని మనం గమనించాలి. అర్థమవుతుందండి? నీవు గనక దేవునితో సమాధానం కలిగి ఉంటే, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటే ఆటోమేటిక్గా దానంతట అదే మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండటానికి, సరైన సంబంధం కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎలాగునా? జక్కయ్య జీవితాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాల్లో మనకు కనపడతాడు కదా జక్కయ్య గారు. ఆయన జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన యొక్క జీవిత ప్రవర్తనను బట్టి ఆ ఊర్లో ఎవ్వరూ కూడా ఆయన ప్రేమించే పరిస్థితులు లేవు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి తన జీవితంలో చోటు దొరికిందో, ఎప్పుడైతే దేవునితో సంబంధంలోకి యేసుక్రీస్తు వారి ద్వారా రాగలిగాడో, అప్పుడు ఆయన తనంతట తానుగానే పలికిన మాట ఏంటంటే, నా కలిగి ఉన్న ఆస్తిపాస్తుల్లో అంతట్లో కూడా సగం బీదలకు ఇచ్చేస్తాను, ఎవరి యొద్దని అన్యాయంగా పుచ్చుకున్న వానికి 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను మనుషులతో సమాధాన పడతాను అన్నాడు. యేసుప్రభు చెప్పారా, నువ్వు అర్జెంటుకి వెళ్ళి మనుషులతో సమాధాన పడరా, వాళ్ళ దగ్గర ఒప్పుకొనరా, వీళ్ళ దగ్గర ఒప్పుకొనరా అని చెప్పాడా దేవుడు? లేదే. మరి ఎలా ఇతను ఆ మనసు కలిగి ఉన్నాడు? ఇతనికి ఆ మనసు ఎలా వచ్చింది అని అంటే, అతను దేవునితో సమాధాన పడ్డాడు, తన నిజ జీవితాన్ని గుర్తించి దాన్ని సరిచేసుకున్నాడు. యేసుప్రభు వారు అన్నాడు, ఇతను నిజముగా అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. అతని జీవితంలో మార్పు చేసేసేసింది. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుప్రభు వారు తన జీవితంలో చేర్చుకున్న వెంటనే అతనిలో ఉన్న పాపం తనకు అర్థమైపోయింది. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోకి వచ్చిన వెంటనే తన సంగతి తనకు అర్థమైపోయింది. ఎలాగునా? లైట్ వేయగానే అక్కడ ఉన్నంత చీకటంతా పోయి ఆ గదిలో ఉన్న పరిస్థితులన్నీ మనకు ఎలాగ అర్థమవుతాయో, యేసుక్రీస్తు ప్రభు వారిని నిజమైన వెలుగు ఈ జక్కయ్య జీవితంలోకి వచ్చడం ద్వారా తన నిజ జీవితం ఏంటో తనకు అర్థమైపోయి ఆటోమేటిక్గా తను తాను సరిచేసుకుంటూ ఉన్నాడు, తను తాను దిద్దుకుంటూ ఉన్నాడు. లైట్ మనకేం బోధించదు.
ఇదిగో ఆ వస్తువు చూసి ఎట్లా పడిందో, ఈ వస్తువు చూసి ఎలాగుందో, అదిగో అది ఎలాగుంది చూసావా, ఇది ఎలాగుంది చూసావా, లైట్ మనకేం చెప్పదు. ఆ వెలుతురులో వాటి పరిస్థితులు మనకు అర్థమవుతాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోకి వస్తే మొట్టమొదట నిన్ను గురించిన సంగతులు నీకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోకి వస్తే నీవెవరివో నీకు అర్థమవుతుంది, నీ బ్రతికేందో నీకు అర్థమవుతుంది, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది, ఏం చేయకూడదో ఎలా ఉండకూడదు నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన వెలుగు. ఆ వెలుగు నీ జీవితంలోకి రావాలి. చీకటిలో ఉన్నంత కాలం నువ్వు చేస్తున్నదంతా సరైనది అనుకుంటావు, చీకటిలో ఉన్నంత కాలము నువ్వు వెళ్తున్న దారి సరైనది అనుకుంటావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోకి వస్తే, యేసుక్రీస్తు ప్రభు అనే ఆ నిజమైన వెలుగు కనుక నువ్వు అవకాశం ఇస్తే నీ జీవితం ఏందో నీకు అర్థమైపోతుంది, నువ్వెవరో నీకు అర్థమైపోతావు. జక్కయ్య జీవితంలో మనం అదే చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవునితో సంబంధంలోకి వచ్చాడో అతను మనుషులతో కూడా సంబంధంలోకి వచ్చాడు. యేసు ప్రభు వారు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే జక్కయ్య జీవితంలో అప్పటి వరకు డబ్బు ఉన్నది, మంచి ఉద్యోగం ఉన్నది, సమాజంలో ఒక పలుకుబడి కలిగిన పరిస్థితి ఉన్నది. బట్ అతని జీవితంలో నెమ్మది, శాంతి కరువు అయిపోయినాయి. కారణం ఏంటి? దేవునితో సత్సంబంధం లేకపోవడం. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డాడో అతని జీవితంలోకి నెమ్మది, శాంతి, సమాధానాలు సహజంగానే ఆటోమేటిక్గా వచ్చేసేసినాయి, వాటంతట అవే వచ్చేసేసినాయి. చాలా ప్రాముఖ్యమైన ఈ సత్యాన్ని, సూత్రాన్ని మానవాళి గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్రిస్మస్కి సమాధానానికి సంబంధం ఏంటి? క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్కి సమాధానానికి సంబంధం ఏంటి అని అంటే, మనము గత పర్యాయం యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే సంగతులు మనం చెప్పుకున్నాం కదా. 2 కారణాలు. ఒకటి, దేవుణ్ణి బయలుపరచడానికి, ప్రత్యక్షపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది, పాపక్షమాపణ అనేది రక్తం చిందించబడడం ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి రక్తం చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. ఆ విషయాలు మనం ధ్యానం చేశాం. ఇక్కడ మనం గుర్తించాల్సిన 3వ సంగతి ఏంటంటే ప్రియులారా, శరీరధారిగా ఆయన చుట్టూ ఉన్న ఉద్దేశం ఆయన మధ్యవర్తిత్వం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అని వాక్యం చెప్తా ఉన్నది. చదువుదాం, చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అనే సంగతి ఇక్కడ చదువుతున్నాం. మధ్యవర్తిగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వివాదంలో ఉన్న ఇద్దరిని సమాధానపరచడం నిమిత్తమై కావాల్సిన వ్యక్తి ఎవరంటే మధ్యవర్తి. వారిద్దరిని సముదాయించాలి, మధ్యవర్తి కావాలి. వారిద్దరిని సముదాయించాలని అంటే మధ్యవర్తిగా ఉండే వ్యక్తి ఇద్దరిని ఎరిగిన వాడై ఉండాలి, ఇద్దరికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ప్రియులారా, జాగ్రత్తగానండి. మానవునికి దేవునికి మధ్య వివాదం ఉన్నది, మానవునికి దేవునికి మధ్య శత్రుత్వం ఉన్నది. ఇందాక మనం చదువుకున్నాం, ఏలియనగా మనం ఇంకా శత్రువులమై ఉండగా. యెషయా గ్రంథంలో కూడా ఈ మాటను మనం చదువుతాం. 1వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే ఈ మాటను మనం అర్థం చేసుకుంటాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు హిమము వలె ఎర్రనివైనను అవి హోము వలె తెల్లపడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. రండి మన వివాదము తీర్చుకొందము. మానవునికి దేవునికి మధ్య భయంకరమైన వివాదమున్నది అనే సంగతిని ప్రియుల దేవుడే స్వయంగా స్పష్టంగా తెలియచేస్తున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే యెషయానే మరొక మాటను కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, 43వ అధ్యాయము 26వ వచనాన్ని నేను మీ దగ్గర తీసుకొస్తున్నాను. నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము, మనము కూడి వాదింతము, నాకు జ్ఞాపకం చేయి. గమనించారా? ఈ వాక్య భాగాలు మనకేం తెలియచేస్తున్నాయంటే మానవునికి దేవునికి మధ్య వివాదమున్నది అనే సంగతిని మనకి తెలియచేస్తుంది కదండి. ఎందుకు వివాదం వచ్చింది
అని అంటే ఆది మానవుడైన ఆదాము చేసిన పాపమును బట్టి మనిషి దేవునికి విరోధైపోయాడు. మనుష్యుడు దేవునికి విరోధంగా ప్రవర్తించడం బట్టి మానవునికి దేవునికి మధ్య శత్రుత్వం వచ్చేసేసేసింది. అది మొదలుకొని మనుష్యుడు దేవుణ్ణి కలుసుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రియులారా, మనుష్యుడు దేవుని కలుసుకోలేకపోతూ ఉన్నాడు. మనుష్యుడు దేవుని కలుసుకోవడం కొరకు చేసిన ప్రయత్నమే మతము. మతం అనేది మానవుని యొక్క సొంత అభిప్రాయం. మతం అనేది మానవుని యొక్క సొంత ఆలోచన. తన సొంత ఆలోచనతో ఏ మనుషుడు కూడా దేవుణ్ణి కలుసుకునే పరిస్థితులు లేవు. సొంత పద్ధతులతో మనుషుడు దేవుణ్ణి కలుసుకోలేడు. కాకపోతే తనను తాను స్వయం తృప్తిపరచుకోగలుగుతాడు, తనను తాను తృప్తిపరచుకోగలుగుతాడు ఆ కొద్ది సమయం. ఈనాడు మనుషుడు సొంత భక్తితో, సొంత పుణ్య కార్యాలతో, ధర్మ కార్యాలతో, మత సంబంధమైన కార్యాలతో తనను తాను తృప్తిపరుచుకుంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషునికి దేవునికి మధ్య దూరం పెరుగుతున్నదే కానీ ఏమాత్రం తగ్గిపోవట్లేదు. అయితే దాని ఫలితం ఏమిటంటే మనుషుడు భూమి మీద తన జీవితాన్ని ముగించుకున్న వెంటనే భయంకరమైన పాతాళానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి నచ్చని, ఆ స్థితిని ఇష్టపడని దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో నిన్ను సృజించుకున్న దేవుడు నీవు నశించడం ఆయనకి ఇష్టం లేక నిన్ను రక్షించే నిమిత్తమై ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎలా రక్షించాలనుకున్నాడు అని అంటే నిన్ను దేవునితో సమాధానపరచి, దేవునికి నీకు మధ్య సమాధాన సంబంధాన్ని ఏర్పరచి తన మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించు నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోబు భక్తుడు కూడా మా ఇద్దరి మీద చేతులుంచగలిగిన మధ్యవర్తి నాకు లేడే అని వాపోయిన పరిస్థితులు మనకు దేవుని వాక్యం తెలియచేస్తున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో ప్రియులారా, యోబు ఒక ప్రక్క అంటున్నాడు మా ఇద్దరి మీద చేతులు ఉంచదగిన వాడు ఎవడు అని. ఆ వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. చూసారండి, ఈ రీతిగా ఆయన మధ్యవర్తిత్వం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితులు యోబు భక్తుడు కలిగినట్లుగా చూస్తున్నాం. యోబు భక్తుడు మాత్రమే కాకుండా ప్రియులారా, దేవుడు కూడా మధ్యవర్తిత్వం వహించడానికి ఇష్టపడుతున్నాడని యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. మధ్యవర్తి లేకుండటం చూచి ఆయన ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. అంటే మధ్యవర్తిత్వం అనేదాన్ని ఆయన కూడా అంగీకరించే పరిస్థితులు కలిగి ఉన్నాడు అనే సంగతి మనకు జ్ఞాపకం చేస్తున్నది. ప్రియులారా, మానవుని దేవునితో సమాధానపరచాలంటే మానవుణ్ణి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అయి ఉండాలి. మరి మానవుడు దైవత్వాన్ని సంతరించుకోగలగడా? అసాధ్యం. మరి దేవుడు మానవుడిగా రాగలడా అని అంటే సాధ్యం. అదే యేసుక్రీస్తు ప్రభువారిలో జరిగిన ఘనకార్యం, గొప్ప కార్యం. ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని మానవునిగా భూమి మీదకి వచ్చారు అనే సంగతి దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతూ ఉంది. మనం మొట్టమొదటిగానే చదువుకున్నాం ఏమని, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను అని. ఈ కారణాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చడం ద్వారా, ఆయన మానవునిగా జన్మించడం ద్వారా మనకేమనుకరించబడింది అని అంటే, ఇప్పుడు ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఎందుకు బలిగా అర్పించాడు? దేవునికి మనకి మధ్య అగాధం ఏర్పడటానికి కారణం ఏంటి? పాపము. ఈ పాపమునకు ఏం రావాలి? శిక్ష రావాలి. తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి శిక్షించబడాలి. కాబట్టి ఆ రీతికి శిక్షించబడితే మనుషులు ఎవరు కూడా భూమి మీద బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ శిక్షను తన మీద వేసుకోవడం నిమిత్తమై మధ్యవర్తిత్వం చేయడానికి ఆయన వచ్చాడు. మధ్యవర్తిగా ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ఇరువురు చేతులు కలుపు నిమిత్తమై ఆయన చేయాల్సిన పని ఏంటంటే, ప్రియులారా, మన కొరకు సిలువలో బలి అయ్యి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి, ఆ పవిత్రమైన రక్తము చేత ఎవరైతే ఇష్టపడి తన దగ్గరకు వచ్చి శుద్ధులవడానికి ఆశతో ఎదురు చూస్తున్నారో వారిని తన పవిత్రమైన రక్తం చేత శుద్ధి చేసి తండ్రితో సమాధానపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
అందు నిమిత్తమై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన సోదరి సోదరులారా, నీకు దేవునితో సమాధానం ఏర్పడిందా? నువ్వు ఇంకా పాపంలో బ్రతుకుతున్నావనంటే నీకు దేవునికి మధ్య సమాధానం లేదు. నువ్వు ఇంకా శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నావు అని అంటే నీకు దేవునికి మధ్య సత్సంబంధం లేదు అనే సంగతిని ఈ దినాన మనం గుర్తించాల్సిన అవసరత ఉన్నది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వం వహించడానికి మాటలు చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చి 4 అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసి మాయమైపోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కేవలం అద్భుతాలు సూచక్రియలతో ముగించుకోలేదు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చి మానవునిగా మానవుల మధ్యలో సంచరించి మానవుల మధ్య తనను తాను నిరూపించుకొని ఒక సవాలు విసిరి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడే స్థాపించగలడా అని ఒక మంచి సాక్ష్యం సంపాదించుకొని ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించారు. నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన నిర్దోషి అయిన దేవుడు ఆ భయంకరమైన శిక్షను భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, మరణాలన్నింటిలో కల నీచాతి నీచమైన మరణం, ఘోరాతి ఘోరమైన మరణం ఎవరిది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిది. ఏ తప్పు చేశాడు? ఆయన ఏ తప్పు చేయటం బట్టి కాదు, కానీ నీ పాపము నీ దోషము ఆయన మీద మోపబడుటను బట్టి ఆయన నిర్దోషి అయిన దేవుడు, నిష్కల్మషుడైన ప్రభువు దోషిగా అధికారులు ఎదుట నిలబడాల్సి వచ్చింది. ప్రియమైన సోదరి సోదరుడా, నీవెవరైనా సరే ఏ పాపంలో బ్రతుకుతున్నావో, ఏ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నావో, ఈ దినాన నీకు ఒక అద్భుతమైన శుభ సమాచారం ఏమిటి అని అంటే ఇప్పుడు నీకు దేవునితో సమాధానపరచబడే భాగ్యం నీకు కలుగు చేయటం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు దిగొచ్చాడు. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ను దేవునితో సమాధానపరచడానికి. దేవుని బిడ్డ, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన క్రిస్మస్ అయిపోయింది. ఇప్పుడు జరగవలసిన క్రిస్మస్ ఏంటంటే నీవు దేవునితో సమాధానపరచబడాల్సిన క్రిస్మస్, నీవు దేవునితో సంబంధంలోకి రావాల్సిన క్రిస్మస్. ఆ సమాధానము యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. సమాధానం పడకుండా, దేవునితో సత్సంబంధం లేకుండా, తమ్ముడా, చెల్లి, అన్న, అక్క, తల్లి, తండ్రి, ఎన్ని క్రిస్మస్లు జరుపుకోవాలనుకుంటున్నావు? ఏంటి వాటి వల్ల ఉపయోగం? ఇల్లు శుభ్రం చేసుకుంటే, ఒళ్ళు శుభ్రం చేసుకుంటే క్రిస్మస్ అనుకుంటున్నావా? కాదు కదా. దేవునితో సమాధాన పడకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా ఉపయోగమే లేదు. ఈ సంవత్సరం అయినా సరే నువ్వు దేవునితో సమాధానపరచబడి నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టేసేసి ఆనాడు జక్క ఏ రీతిగా దేవునితో సమాధానపడ్డాడో నీవు కూడా సమాధానకరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు పేరట నేను మీ ప్రేమతో మనం చేస్తున్నాను. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మీతో మాకు సమాధాన సంబంధం కలుగు చేయ నిమిత్తమై మాకు ఏర్పరిచిన మార్గాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ఎవరైతే మీతో సమాధాన పడటానికి ఇష్టపడుతున్నారో అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని వేడుకొనుచున్నాను. జరిగిన పరిచర్యకు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని శాంతి సమాధానం సదాకాలం మనందరికి తోడేండి తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు